నా పేరు భాను అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఒబెసిటీకి వచ్చాను. ఇక్కడికి రాకముందు నేను 86 కేజెస్ దాకా ఉండేదాన్ని. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒబెసిటీ క్లినిక్స్ అన్ని తిరిగి అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బెంగ పెట్టుకున్నారు. డబ్బులైతే ఖర్చు అవుతున్నాయి కానీ పాప మాత్రం తగ్గట్లేదని. నేను అప్పటికి వెళ్లి తిరిగాను. తర్వాత హోమియోపతి మెడిసిన్ వాడాను, జిమ్ చేరాను. తర్వాత మా ఊర్లో కూడా అన్ని చేసి ట్రై చేసి విసిగిపోయిన తర్వాత ఒకరోజు రాజుగారు ఈ బోధన ఆశ్రమం వెళ్ళానండి. నేను ఇక్కడికి రాకముందు ఆశ్రమం మొత్తం ఎలా ఉంటుందంటే ఒక న్యాచురల్ గా ఉన్నట్టు ఉంటుంది. ఒక మంచి ఎన్విరాన్మెంట్, చాలా బాగుంటుంది. ఒక పల్లెటూరు వాతావరణంలా ఉంటుంది. ముందు ఆశ్రమం మొత్తం చూసి ఇన్ని తిరిగిన నాకు ఇవన్నీ చాలా చీప్ అనిపించాయి. సరే, వెంటనే నేను ప్రోగ్రామ్ టీవీలో ఇదంతా చూసి రూమ్ అంతా బుక్ చేసేసాను. అక్కడికి వెళ్ళాను. 1 month 5 days ఉన్నానండి. 1 month 5 days కి అసలు 15th డే నుంచే నా బాడీలో చేంజెస్ మొదలయ్యాయి. నేను ఎంత తగ్గానంటే దాదాపు 10 to 11 కేజెస్ తగ్గాను నేను. అసలు అక్కడ అన్ని ఎంత బాగుంటాయి అంటే యోగా పర్ఫెక్ట్ టైమింగ్స్ లో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు బోధనలో ఉండే సాయిల్ సార్ కి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ వల్లే నేను చాలా తగ్గాను. పైగా మనం నేను 10th month లో వెళ్ళానండి అక్కడికి. మళ్ళీ డిసెంబర్ లో ఇక్కడికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక ఇవన్నీ ఇక్కడ ఉన్నంతసేపే చేస్తానులే, ఇంటికి వెళ్ళాక చేయలేమో అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళాక కూడా అక్కడ మనకి డాక్టర్ ప్రసాద్ సార్ అని చెప్పే ప్రసంగాల వల్ల మనకి ఎలా అనిపిస్తుందంటే ఫుడ్ ఏది తింటే మనకి పాయిజనో ఆయన అంత క్లియర్ గా చెప్తారు. ఇంటికి వెళ్ళి కూడా ఒక స్వీట్ తినాలంటే ఆలోచించేదాన్ని, ఇన్ని తిరిగి ఇంత పెరిగిపోతాం కదా అని. తర్వాత నాకు టీ అలవాటు ఉండేది. లైఫ్ లో నేను కల్లో కూడా అసలు దాన్ని వదులుతానని అనుకోలేదు. అలాంటిది ఇంటికి వెళ్ళి తాగితే ఏమవుతుందని ట్రై చేస్తే సీరియస్ గా నాకు ఒకసారి వామిటింగ్ అయిపోయింది. అంటే మన ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ వదులుకోవచ్చండి ఇలాంటి ఆశ్రమంలో. తర్వాత మళ్ళీ ఆశ్రమం అంతా చూసేసి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒబెసిటీ క్యాంపు కింద మా టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటే చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా ఇంకొక 3 kgs తగ్గిపోయానండి. ఇంకా నేను ఒక 2-3 days ఉంటాను. తర్వాత ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. చాలా మంది పేరెంట్స్ కి నేను ఇచ్చే ఒక అడ్వైస్, మీ ఇళ్లలో కూడా చాలా మంది వెయిట్ ఉన్న అమ్మాయిలు అందరూ ఉంటారు. వాళ్ళని చూసి బాధపడకండి. నాలాగా ఒబెసిటీ క్లినిక్స్ కి పంపించి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. వాళ్ళని రాజుగారి ఆశ్రమానికి ఒక్కటి పంపించండి. వాళ్ళొక్కరు మారుతారు, ఆటోమేటిక్ గా మీ ఫ్యామిలీ మొత్తం మారిపోతుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మా మమ్మీ రుమటైడ్ ఆర్థరైటిస్. నేను ఇంటికి వెళ్ళాక ఉప్పు లేకుండా అన్ని ట్రై చేయడం బట్టి చాలా మారిపోయారు. ముఖ్యంగా అసలు నేను మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మా అన్నయ్య గారు దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఈ ఫాలో అవుతూనే ఉన్నారు. అవి మొలకలు అవన్నీ తింటూ ఉంటే అవి తినేది ఒక జీవితమా, నేను అవి తినను అనేదాన్ని. అదే జీవితం అని చెప్పిన మా అన్నయ్యకి నేను ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. ఈ రాజుగారి ఆశ్రమంకి రండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని పోండి. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీకి చాలా థ్యాంక్స్ అండి, రాజుగారికి అందరికి కూడా. వన్స్ అగైన్ సార్, సాయి సార్, ప్రసాద్ సార్ గారు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇకపోతే వంటలండి, అక్కడ మల్లిక్ గారు అని ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి అడుగుతున్నాను ఏదైనా డౌట్ ఉంటే. చాలా బాగుండేయండి వంటలు అంతా కూడా. మీ అందరికీ బోధనలో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.